సాగరకొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశం 1991 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తరగకుంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 91-92 బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు 2024 మార్చి 17వ తేదీన అదే పాఠశాలలో సమావేశమయ్యారు. దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలనాటి జ్ఞాపకాలను, అలనాటి గురువులను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అలనాటి గురువులు గోపీనాథ్, సాయిలత, పాండురంగ, నాగిరెడ్డిలతో పాటు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు శివయ్య, రామప్పలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం కోసం 1,50,000 రూపాయలను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునికి పూర్వపు విద్యార్థులు అందజేశారు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. కూర్చోండి. చాలా మంది విద్యార్థులు ఇంకా వస్తూనే ఉన్నారు. పనిచేసినటువంటి అనుభవం నాకు ఎంతో మంచి అనుభవం, విద్యార్థుల యొక్క ఆప్యాయత, వాళ్ళ యొక్క నాకున్నటువంటి నాకు ఇచ్చే గౌరవం అంతా కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. అది ఇట్లే నా జీవితాంతం గడుపుతాను. అమ్మ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ వినిపిస్తున్నాను. పాండురంగరావు గారు ఈ పాఠశాలతో వారికి గల అనుబంధాన్ని, ఈ పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఆ కాలాన్ని, అప్పుడు సహకరించినటువంటి గ్రామ పెద్దలను అందరినీ ఒక సమీక్షించి మీకు చాలా చక్కని ప్రసంగాన్ని కనిపించినారు. ధన్యవాదాలు. తర్వాత శ్రీ రామప్ప గారు, వారిని ఈరోజే నేను చూడటం జరుగుతూ ఉంది. పరిచయం లేదు, అయినా వారి గురించి క్లుప్తంగా విన్నాను. మీరు విద్యార్థులు మన వాళ్ళు కొంతమంది చెప్పినారు, ఏమి సహృదయులు. తర్వాత పాఠశాల పైన ఎంతో వాళ్ళు కూడా అంతో ఎంతో శ్రద్ధ చూపి విద్యార్థులను ప్రేమగా చూసినటువంటి ఇది సోషల్ సైన్స్ టీచర్ చూసిన హాస్టల్ వాడంతా ఉన్నాడు. టీచర్స్ కొత్త ఉందని చెప్పని చూడండి, ఉద్యోగరీత్యా ఇక్కడ హాస్టల్ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇక్కడ మొదటి నుంచి నేను పనిచేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు పూర్తిగా లేరు. ఏమే మరి ఆ సమయంలో ఇక్కడ సైన్స్ టీచర్లు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగ పోస్టు, మరి ఆ బాధ్యతలు కూడా తీసుకొని విద్యార్థులకు ఎంతో న్యాయం చేస్తున్నారు. మరి వారిని ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సో 1991-92 10th క్లాస్ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ సాయినాథ్ గారు, గోపీరావు